నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అధికార పార్టీకి జూబ్లీ హిల్స్ టెన్షన్ పట్టుకుంది. ఎన్నికలకు ముందే హస్తం హ్యాండ్సప్ అంటోంది. ఆఖరి అస్త్రాన్ని సంధిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు, సోదాలు చేయిస్తున్నారు. ఆరోపణలు మిన్నంటాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వివాదాల్లో చిక్కుకున్నట్టయింది. ఏకపక్ష దాడులు సరికావని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో సోదాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇందుకీ ఎమ్మెల్సీ ఇంట్లోకి చొరబడి దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందా? ఖాకీలపై పాలకుల ఒత్తిళ్లున్నాయా? పవర్తో ఫలితం మారే ప్రయత్నమా? గెలిచే కారును దెబ్బ కొట్టడం సాధ్యమా? పవర్ గేట్ పై ఇవాల్టి డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ అలాగే జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, వెంకటరెడ్డి గారు, నిఖిల్ రావు గారు. సో ముందుగా నిఖిల్ రావు గారు, ఎన్నికల కోడ్ లేనటువంటి ప్రాంతాల్లో ఈరోజు సోదాలు చేయడం అనేది చట్టబద్ధం కాదు అనేది బీఆర్ఎస్ వాదిస్తున్నటువంటి అంశం. కానీ ఎన్నికల కోడ్ ఉన్నా లేకపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తినైనా సరే మేము తనిఖీలు చేసేటువంటి అధికారం ఉంటుంది అని చెప్పేసి ఇటు పోలీసులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు చెప్తున్నారు. సో మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి దీంట్లో? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు ఇందాక చెప్తున్నట్టుగా మాకు నిజంగా అభ్యంతరం లేదు, రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్లో భాగంగా జరిగితే. కానీ ఎవరెవరైతే ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇన్ఛార్జులుగా ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ వాళ్లకు కొన్ని డివిజన్లలో కొన్ని బూత్లలో డిపాజిట్లు కూడా రావు, బేసిక్గా కనీసంగా రావాల్సిన 100-200 ఓట్లు కూడా రాని పరిస్థితుల్లో ఎవరైతే ఇన్ఛార్జులుగా ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఆయా నాయకులను మాత్రమే టార్గెట్ చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలనే ఆలోచన చేసినారు. దాంట్లో భాగంగా ఈరోజు రైట్స్ జరిగినాయి కాబట్టి ఆ రకంగా పోలీసులను తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టాలని, భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు కాబట్టి దాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈరోజు గతంలో అనేక సార్లు ఎలక్షన్లు జరిగినాయి, అనేక సార్లు బై ఎలక్షన్లు జరిగినాయి. ఈ రకంగా జరిగిన పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10-12 ఎలక్షన్లు చేసినాం. బై ఎలక్షన్లు ఎక్కడన్నా చూసినామా ఇటువంటి పరిస్థితి? గతంలో జనరల్ ఎలక్షన్లో చూసినామా? అప్పుడు ఎప్పుడూ జరగంది, కేవలం ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి ఈరోజు ఏ సర్వేని చూసినా అదే విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ భయంతో ఎలాగైనా ఆ సర్వేలను మేము కన్సిడరే చేయము. ఆ సర్వేలు ఒక సర్వేలే కాదు, బ్యాండ్ మేళం వాడికి డబ్బులు ఇచ్చి ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు. గతంలో మేము కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని రేవంత్ రెడ్డి 2023లో జనరల్ ఎలక్షన్స్కి, అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయినరు? అప్పుడు చేసిన సర్వే రిపోర్ట్లు పట్టుకునే కదా మీరు అనేక సార్లు ప్రెస్ మీట్లలో చూపించారు, అనేక సార్లు అదే విషయాన్ని తీసుకున్నారు. సునీల్ కొనుగోళ్లను ఎంతో మందిని తెచ్చుకున్నారు అదే సర్వేలు చేయడానికి, అదే స్ట్రాటజీలు చేయడానికి. అప్పుడు రాని విషయం ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? సరే, ఆ సర్వేలకు సంబంధించిన విషయం పక్కన పెట్టినా కూడా ఒక ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడన్నా ఒక బై ఎలక్షన్ దానివల్ల పోనీ గవర్నమెంట్ ఆ ఒక్క సీటు వల్ల పడిపోతుంది, లేదంటే కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది, అటువంటి పరిస్థితి ఉందా? లేదు. మీ ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పుడు కూడా 8 సార్లు ఒక ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మొత్తం క్యాబినెట్ 16 మంది మంత్రులు ఓన్లీ అదే జూబ్లీ హిల్స్ లో తిరగాల్సిన అవసరం ఏముంది? ఈ రకంగా బెదిరించాల్సిన అవసరం ఏముంది? నేను ఏ హోదాలో ఉన్నా నేను పార్టీ కార్యకర్తని. ముందుగా ఏ ఎలక్షన్ అయినా నేను ఇలాగే ట్రీట్ చేస్తాను, ఇలాగే నేను వెళ్ళాను. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో, ఓడిపోయిన ఎలక్షన్స్ లో అన్నిట్లో కూడా డిపాజిట్ రానటువంటి ఎలక్షన్ కూడా నేను ఇదే ప్రయత్నం చేశాను. ఇందులో తప్పేంటి? మీకున్న ఓడిపోతున్నారు కాబట్టి ఇటువంటి మాటలని చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దాదాపుగా 1.5-2 గంటలు మీడియాతో మాట్లాడినారు కదా, చిట్చాట్ అని పేర్లు పెట్టిండ్రు కదా, అనేక విషయాల మీద స్పందించారు కదా. ఇట్లాగే మీలాగే ఒక జర్నలిస్ట్ మిత్రుడు డైరెక్ట్గా అడిగినారు ముఖ్యమంత్రి గారిని, ఇన్ని విషయాలు చెప్తా ఉన్నారు కదా సార్, మీరు సీఎం హోదాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, ప్రభుత్వం పెద్దగా చెప్తా ఉన్నారు కదా, ఈరోజు ఈ 2 సంవత్సరాల మీ ప్రజాపాలన ఏ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి పాలన అని చెప్తా ఉన్నారు కదా, దీనిని రెఫరెండంగా తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. అది చెప్పకుండా మిగతా అన్నింటికి సమాధానాలు చెప్తారు కానీ నేను రెఫరెండంగా తీసుకుంటా అన్నారు. చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంటారంటే, ఓడిపోతే గనక దాంట్లో ఏమి ఇబ్బందులు జరిగినాయి మా 2 ఏళ్లలో దాన్ని విశ్లేషణ చేసుకుంటాము అని చెప్తా ఉన్నారు. స్పష్టంగా తెలుస్తూ ఉంది ఓడిపోతున్నారని. ఓడిపోతున్నారు కాబట్టి మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఓడిపోతున్నారు కాబట్టి మా అభ్యర్థి మీద కేసులు పెడతా ఉన్నారు, అభ్యర్థికి సంబంధించి వాళ్ళ దగ్గర బంధువులను ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు, డిస్క్వాలిఫికేషన్ ఏ రకంగా చేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. మా పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు ప్రచారంలో యాక్టివ్గా తిరుగుతా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అభ్యర్థి పిల్లల మీద, ఆడపిల్లలను కూడా చూడకుండా 20-22 సంవత్సరాలు ఉన్న పిల్లల మీద కూడా కేసులు పెడతా ఉన్నారు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తున్నటువంటి మీరు సరే ఈరోజు రైట్స్ చేసిండ్రు, ఏం దొరికినాయండి మీకు? మీ ముందు చెప్పకూడదు, ఇంకా చెప్పరాని విధంగా మా ఎమ్మెల్యేలు చూపించారు కదా వాళ్ళ ఇళ్లలో ఏం దొరికినాయో.
పప్పుచారు డబ్బాలు కూడా ఓపెన్ చేసి చూసిండ్రు వీళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అవి రికార్డ్ చేసుకొని ఏం చేసుకుంటారు? మీరు నిజంగా సెర్చ్ చేయాల్సింది చివరి 48 గంటలు ఉంది కదా, పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పెట్టండి. జూబ్లీ హిల్స్లో ప్రతి అడుగును కూడా మానిటర్ చేసే విధంగా పెట్టండి. దాన్ని అన్ని ఛానళ్ళకు లైవ్ ఇవ్వండి. ఈరోజు మీరు ఎలక్షన్ ఏ రకంగా చేస్తారో చూస్తాము. ఈరోజు డబ్బుల కట్టలతో మీరు ఎలక్షన్ గెలవాలని చూస్తూ ఉన్నారు. ఏ బూత్ కాబూతు చాలా సిద్ధంగా ఉన్నాం మేము. ఒక్క రూపాయి కూడా మీరు తీసే పరిస్థితులు రానివ్వం మేము. అంత బలంగా మేము కొట్లాడుతూ ఉంటాం. ప్రజలందరూ చాలా క్లియర్ కట్గా ఉన్నారు. పాలకు పాలు నీళ్ళకు నీళ్లు. గతంలో 10 ఏళ్ళు మేం చేసింది ఏంది, ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసం ఏంది, దానివల్ల అన్ని వర్గాలు ఏ రకంగా ఇబ్బంది పడ్డాయి ఇది మొత్తం చూస్తూ ఉన్నారు. కాబట్టి గంప గుర్తుగా కారు గుర్తుకు మాత్రమే ఓటేయాలని డిసైడ్ అయ్యిండ్రు ఈరోజు. అలా డిసైడ్ అయినారు కాబట్టి మీరు భయపడి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేము ప్రశ్నించిన తర్వాత కదా మీరు మంత్రి పదవి ఇచ్చింది. ముస్లిం వర్గం, ముస్లిం మైనారిటీ వర్గం వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. ఇక్కడనేమో అసౌద్దీన్ గారు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. బీహార్కి పోయి ఈరోజు బీహార్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. మీ పార్టీకి సంబంధించిన మైనారిటీ ప్రెసిడెంట్, జాతీయ పార్టీకి సంబంధించిన మైనారిటీ ప్రెసిడెంట్, ఎంపీగా కూడా ఉన్నారు తను, ప్రతాప్ తన పేరు. ఆయన ఏం చెప్తా ఉన్నారు, అసౌద్దీన్ గారు అక్కడేమో వాళ్ళకి మద్దతు చేస్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టే విధంగా పనిచేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పండి ముందు. మీ ఇప్పుడు అందుకోసమే కదా జూబ్లీ హిల్స్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడ ప్రచారంలో కనబడలేదు కదా. బ్యాక్ ఎండ్ లో మొత్తం వాళ్ళ టీమ్స్ అన్ని తిరుగుతా ఉన్నాయి కదా. ఎంఐఎం మొత్తాన్ని ఈ రోజు మోహరించారు కదా. ఈ రోజు మళ్ళీ ఇంకో విషయం ఏం చెప్తా ఉంటారంటే అసౌద్దీన్ గారిని అనేక విధాలుగా పొగుడుతూ ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటారు. మీరేమో ఇట్లా చేస్తూ ఉంటారు, మీ హైకమాండ్ ఏమో అట్లా చేస్తూ ఉంటది. ఆ రకంగా సపోర్ట్ తీసుకుంటా ఉంటది. ఇక్కడ చాలా కీలకంగా తెలుస్తూ ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు అన్ని వర్గాలను ఏదో ఒక మాయమాటలు చెప్పి, లేదంటే బెదిరించి, భయపెట్టి, డబ్బులు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టైనా సరే గట్టెక్కాలని చూస్తా ఉన్నారు. అసలే జరగని పని. ఓకే రైట్. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు ఇటు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై సోదాలు కావచ్చు, మీరు సమావేశాలు పెట్టుకుంటాను అని అంటే పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం కావచ్చు, ఇదంతా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధోరణితో ముందుకెళ్తా ఉంది? అండ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడాడు. బ్యాడ్ బ్రదర్స్ ఇటు కేటీఆర్, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి వల్లనే హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధికి నోచుకోకుండా చేసింది వీళ్ళిద్దరే అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళిద్దరికి మధ్య ఫెవికాల్ బంధం ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. నిజమా? ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ వారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని అంటా ఉన్నారు కదా. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారు ఇప్పటిదాకా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పొత్తు పెట్టుకోలేదు? 2019లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకోలేదా? వాళ్ళందరూ కూడా బ్రదర్స్ కాదా? ఈరోజు వాళ్ళ మైనార్టీలో ఓట్ల లక్ష్యంతో, వాళ్ళ ఓట్లే కావాలని చెప్పి గెలిపే లక్ష్యంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది తప్పితే అక్కడ ఎక్కడ కూడా మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఓటు అడిగే అర్హత కూడా లేదు జూబ్లీ హిల్స్ ప్రజలకి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రజలకి, జూబ్లీ హిల్స్ ప్రాంతానికి ఏం చేసిరని నాకు అర్థం కావట్లేదండి. బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయలేదు. 9.5 సంవత్సరాలు అధికారం అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? ఎందుకు అదే డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉంది. అది నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అదే డ్రైనేజ్ మంచి నీళ్ళల్లో కూడా కలిస్తే, మంచినీళ్ళు కూడా కలుషితమై అదే నీళ్లు మరి ఆ స్లమ్ ప్రాంతాల వాళ్ళు తాగుతా ఉన్నారు. నిన్న బోరబండ్లు నడిస్తే ఎక్కడ కూడా చిన్న చిన్న ఇండ్లు, డబ్బా ఇండ్లల్లో ఎంతో మంది, వేల మంది ఉంటా ఉన్నారు. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు కేటీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ? 5,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు కదా. 5,000 కోట్లు ఎవరి జేబులోకి పోయినాయి? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ ఎవరి జేబులకు పోయినాయి? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ రోడ్లు వేసారు? ఎక్కడ డ్రైనేజ్ బాగుపరిచారు? ఇదంతా కూడా అంతా కూడా 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఓన్లీ ఓట్లు. కానీ బీజేపీకి అసలు డిపాజిట్ కూడా రాదు, మీరు రాసి పెట్టుకోండి అని మరీ చెప్తున్నారు ఆయన. ఏం చేసింది బీజేపీ తెలంగాణకు? ఒక్క రూపాయి అయినా సహాయం చేసిందా? మూసి మీ గుజరాత్లో అన్ని చోట్ల మీరు గంగా నది ప్రక్షాళన అంటారు, యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు, అన్నిటినీ చేస్తారు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఈ వివక్ష? మేము 9.5-10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ హైదరాబాద్ కు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పక్కన చూసినా కూడా హైదరాబాద్కు 4 పక్కల పెద్ద పెద్ద రోడ్ల మీద వాళ్ళే పోతున్నారు కదా. పెద్ద పెద్ద హైవేలు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎన్నో పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు కూడా నిర్మించాం. హైవేలు కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, తర్వాత ఎయిర్వేస్ కానీ, ఇప్పుడు ఎయిమ్స్ కానీ, రకరకాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ బీఆర్ఎస్ హయాంలో
ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ఇది ఈ రోజు ఈవెన్ 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం చెప్పాలంటే. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ ఎక్కడ కూడా నిలబెట్టుకోని పరిస్థితి. నేను ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను, పోనీ మిగతా ప్రాంతాలు వదిలేద్దాం. 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ కూడా ఏ విధంగా చూస్తున్నారంటే బై ఎలక్షన్ లాగా కాదు, ఒక జనరల్ ఎలక్షన్ లాగా మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం దిగిరు. టోటల్ గా ఒకటి గెలవాలి. ఏం చేస్తారు గెలిచి? మీ గవర్నమెంట్ ఏమైనా పోతుందా? మీ ప్రభుత్వం పోతుందా? మీరు దేనికోసం ఇంత కష్టపడతా ఉన్నారు? మిగతా ప్రాంతాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దాంతో పాటుగా జూబ్లీహిల్స్ లో మీరు కోట్లు అడగాలంటే 2 అంశాలు మీరు పూర్తి చేయాలి. ఒకటి, మీరు ఇచ్చిన హామీల్లో మహిళలు 2 లక్షల మంది ఉన్నారు, 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పారు. 57,600 రూపాయలు మీరు మహిళకి ఇచ్చి మీరు ఓట్లు అడగాలి. రెండవది, వృద్ధులకి మీరు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, 2,000 ఇస్తా ఉన్నారు, ఇంకా 2,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఆ 2,023 నెలల కాలంలో 46,000 రూపాయలు మీరు ఇచ్చి ఓట్లు అడగాలి. అది మీరు చేయకుండా భయప్రాంతులకు చేసి దాడులు చేసుకుంటూ ఏదో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు కానీ లేకపోతే నాయకుల ఇండ్ల మీద పడి దేనికి కష్టపడి మీరు ఖర్చు పెడతారేమో, మీరు మాత్రం డబ్బులు ఇవ్వచ్చు, మిగతా వాళ్ళు ఇవ్వకూడదా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఖర్చు పెడతా ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇస్తా అంటారు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి వస్తే భారతీయ జనతా పార్టీ 2 పార్టీలకి ఓట్లు అడిగే అర్హత లేదు. భారతీయ జనతా పార్టీకి అవకాశమే అని చెప్పి ముందు నుంచి పొత్తుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు కూడా. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అభ్యర్థి గెలిపించినా కూడా అది మొత్తం టోటల్ గా వాళ్ళ జేబుల్లోకి పోతాయి తప్పితే అభివృద్ధి జరగదు. ఆ స్లమ్ ప్రాంతాలు వాళ్ళకి ఇది ఈవెన్ అభివృద్ధి కాకుండా ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఒకటి. రెండోది, జూబ్లీహిల్స్ ప్రాంతం అంటే ఏమంటామో చాలా మంది పాష్ ఏరియా అంటారు. ఆ పాష్ ఏరియా చూస్తే 70% జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం పాత బస్తీలో ఏ విధంగా ఉందో అదే విధంగా మరి వాళ్ళు జీవితం గడుపుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరి ఏ విధంగా డెవలప్ చేస్తూ నాకు అర్థం కాదు. కానీ బట్ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే మాత్రం డబుల్ ఇట్లతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు కానీ లేదా మిగతా అన్ని అంశాలు కూడా పరిగణన తీసుకొని డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ వెంకటరెడ్డి గారు డిపాజిట్ రాదని చెప్పడమే కాదు, హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని బండి సంజయ్ రెఫరెండంగా దీన్ని స్వీకరిస్తారా అని కూడా ఆయన సవాల్ చేశారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని. ముఖ్యమంత్రి గారు అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎంఐఎంని సంకన పెట్టుకొని ఎంఐఎం సపోర్ట్ తీసుకొని ఈ రోజు జూబ్లీహిల్స్ లో గెలవాలని చూస్తా ఉన్నారు. దానికోసమే మజ్లిస్ కోసమే మంత్రి పదవి ఇచ్చి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మైనారిటీలు ఓట్లే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. అంటే నా కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలి, నా కేబినెట్ లో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా మీరే చెప్తారా? నా పార్టీ, నా ఇష్టం, నా మంత్రులు, నా మంత్రిత్వ శాఖలు, నేను ఇచ్చుకునేటువంటి స్వేచ్ఛ నాకు లేదా? నేనేమి సీఎంని నేను ఇక్కడ అని చెప్తున్నారు ఆయన. మీకు ఎందుకు కడుపుమంట? అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే మైనారిటీలకు వాళ్ళని అంటే ప్రోత్సహించడం అనేది మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా? 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 23 నెలల కాలంలో మైనారిటీలు కానీ ముస్లింలు కనపడలేదా? మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన రాలేదా? ఎందుకు రాలేదు? ఆ టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు మీకు ఇప్పుడు ముస్లింలు, మైనారిటీలు లేకపోతే మెజారిటీ గుర్తుకొచ్చిండా? ఎందుకు జరగలేదు? ఎంత అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కాదా? అప్పీజ్ చేయట్లేదా మీరు? మైనారిటీలు ఓట్ల లక్ష్యంగా మీరు చేయట్లేదా? రెండవ పాయింట్ కూడా ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? ముస్లింలకి గౌరవం పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. మీకు నిజంగానే మైనారిటీలు కావాలి, 20% ముస్లింలు కావాలి, కానీ 80% హిందువులు అవసరం లేదా? 80% హిందువులు 2 కళ్ళు అని చెప్పారు కదా, హిందూ ముస్లింలు 2 కళ్ళు. ఆయన ఒక మాట ముందు చెప్పాడు, ముస్లింల గౌరవం పెరిగిందంటే కాంగ్రెస్ పార్టీతో పెరిగిందని చెప్పాడు, కానీ హిందువుల గురించి మాట్లాడలేదు. నేనేమంటున్నా, మీకు 20% ముస్లింలు కావాలంటే మాకు 80% హిందువులు కావాలి. కన్సాలిడేట్ అయ్యి టోటల్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపిస్తే 100% ఆ రోజు డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మాకు కూడా దక్కుతుంది. వారు అట్లా మాట్లాడితే
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే ఏ విధంగా అర్థం చేసుకుంటారు చెప్పండి? అపీస్మెంట్ పాలిటిక్స్ కదా ఇదంతా కూడా. తెలంగాణ జూబ్లీస్ ప్రజలు మోసం చేయడం కదా. రేపొద్దున కంటోన్మెంట్ ఏమన్నారు? కంటోన్మెంట్ లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, డెవలప్ చేసినాం అని చెప్పారు. ఎక్కడ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి, శ్వేత పత్రం రిలీజ్ చేయమని చెప్పండి, డెవలప్ చేసారు. మేము చెప్తాం 300 కోట్లు. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 300 కోట్లు రిలీజ్ చేపించి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్నారు. అదే విధంగా ఈవెన్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా మొన్న మంత్రులు రాష్ట్ర మంత్రులతోటి చాలా ఇనాగ్రేషన్ జరిగినాయి. రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, తర్వాత వాటర్ పైప్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈరోజు మొన్న అది ఇనాగ్రేషన్స్ కూడా జరిగినాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వస్తా ఉంటే ఎక్కడ ఏం జరగలేదు. ప్యాడ్ బ్రదర్స్ అనటం, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడు. బండి సంజయ్ గారు ప్రభుత్వం అవకాశం పర్మిషన్ ఇచ్చి రద్దు చేయటం నాకు అర్థం కాదు. రద్దు చేస్తారండి ఎట్లన్నా? పర్మిషన్ ఇచ్చి రద్దు చేస్తారా? అదంతా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కావాలనే చేస్తా ఉంది. వాంటెడ్ గా భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతున్న ఆలోచనతోటి భయపడి ఫ్రస్ట్రేషన్ లో ఈ పనులు చేస్తా ఉన్నారు. రైట్, ఓకే. కోటేశ్వర గారు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక లాగా లేదు ఇది. ఓవరాల్ గా ఒక మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ కూడా ఇంత రోజు రోజుకి ఇంత టెన్షన్ కానీ, ఇంత ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ మనం చూడమేమో అనిపిస్తోంది. ఎందుకు 3 పార్టీలు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి? ఒక్క సీటు గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడినటువంటి ఈ సీటుపై ఎందుకు అందరూ దీన్నే టార్గెట్ చేశారు? రోజా గారు, మీరు చెప్పినట్టుగా జూబ్లీ హిల్స్ ను 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనేది నేను గత కొద్ది రోజులుగా పదే చెప్తున్నా. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, ఈ 3 పార్టీలకి ఒక అగ్ని పరీక్ష లాగా కూడా ఈ ఎన్నిక తయారైందనేది మనం గమనించాలి. ఎందుకంటే దీని యొక్క ఫలితం ఏదో ప్రభుత్వం కూలిపోతుందనో, లేకపోతే బీజేపీ లేదా బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఏదో వాళ్ళు అధికారానికి వస్తారో అనేటువంటి సమస్య కాదు. ఒక మైండ్ గేమ్. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదా రాజకీయ ప్రచారంలో ఒక మైండ్ గేమ్ కి ఇది ఒక సాధనంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదిగో చూడండి అని చెప్పేసి ఏ పార్టీని గెలిచినా కానీ దీన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కూడా వాళ్ళకు ఉన్నాయి కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మన వెంకటరెడ్డి గారు ముస్లింల మీద ఎక్కడా లేని సానుభూతిని ఆయన వరకు వస్తున్నారు. మరి ఇంతకాలం ఎందుకు ముస్లింకి మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నారు. నిజమే. వెంకటరెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీజేపీలో లోక్సభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 20% మంది ఉన్నారని మీరే చెప్తున్నారు కదా. 20% మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక్క ఎంపీ కూడా బీజేపీలో ఎందుకు లేదు? కేంద్ర మంత్రివర్గంలో బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మంత్రి ఎందుకు లేదు? అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ని నిజంగానే కాంగ్రెస్ ముస్లింలని అపీల్ చేస్తే లేదా సంతుష్టీకరిస్తే 20% ముస్లింస్ని మీరు 80%కే ఎసరు పెట్టారు కదా. ముస్లిం వ్యతిరేకతను దచ్చగొట్టడం ద్వారా లేదా ముస్లింలకు ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా 80% ఓట్లని మీరు సంతుష్టీకరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి వెంకటరెడ్డి గారికి మరి ముస్లిమ్స్ మీద అంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది తెలంగాణలో? వాళ్ళు పోనీ వాళ్ళ పార్టీకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఇచ్చారా? ఒక ముస్లింకి అయినా ఓ సీట్ ఏమన్నా ఇచ్చారా, గెలిపించారా? అట్లాంటిది ఏమీ లేదు. అందుకని ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్, రాజకీయాల్లో ఒక భాగంగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. ఇక ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు సర్వేల పేరుతో వస్తున్నాయని కూడా ఇప్పటి వరకు జనాన్ని గందరగోళ పెడుతున్నాయనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ కి సర్వేకి అనుకూలంగా వచ్చినా, బీజేపీకి సర్వేకి అనుకూలంగా వచ్చినా, బీఆర్ఎస్ సర్వేకి అనుకూలంగా వచ్చినా గానీ ఈ అనుకూలం అనేటువంటి సర్వేలు లేదా వ్యతిరేకమైనటువంటి సర్వేలు అన్ని కూడా శాస్త్రీయ ప్రాతిపదికన జరిగినటువంటివి కాదు అనేది నా అభిప్రాయం. ఈ ఒక్క దీనికోసమే కాదు, గతంలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ ఇదే విధం సర్వేలు కాదు, ఎగ్జిట్ పోల్స్ కూడా బొక్కబొర్ల పడ్డాయి. నిన్న న్యూయార్క్ నగరంలో జరిగినటువంటి మేయర్ ఎన్నికలో సర్వేలు
50% ఓట్లు వస్తాయి గెలిచినటువంటి మమదానికి అని చెప్తే 50.4% వచ్చాయి. మిగిలినటువంటి అభ్యర్థులకు కూడా ఎంతెంత వస్తాయో ముందే చెప్పేశారు కూడా వివిధ సంస్థలు పోల్ సర్వేస్. ఆ విధమైనటువంటి పరిస్థితి మన దేశంలో లేదు. ఎందుకంటే అమెరికాలో కావచ్చు, ఐరోపా దేశాల్లో కావచ్చు ఓపెన్ అవుతారు, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు. కానీ మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ విధంగా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు కనుక ఇక్కడ చెప్పేటువంటి ఈ సర్వేలకి శాస్త్రీయత లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉంది. అనేక మంది చెప్తున్నటువంటి దాని ప్రకారం బీజేపీ ఎక్కడో 3వ స్థానంలో ఉందనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎస్. సో నిఖిల్ గారు, వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముందు కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాని గురించి నేను పెద్దగా కమెంట్ చేయను, కానీ వెంకటరెడ్డి గారు బీజేపీ తరఫున మాట్లాడినట్టున్నారు కదా. బీఆర్ఎస్ అసలు 10 ఏళ్లలో ఏం డెవలప్ చేయలేదు అని చెప్పారు. వెంకటరెడ్డి గారు కొంచెం వినాలి ప్లీజ్, రిక్వెస్ట్. బీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేయలేదు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఏం చేసింది అనేది నేను చెప్తా. దానికన్నా ముందు 2019లో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది అన్నారు. కొంచెం ఆ ఊహలల్లో కలలు గంటూ ఇట్లాంటివి ఉండొద్దు ప్లీజ్. రెండో విషయము 10 లక్షల కోట్లతో డెవలప్మెంట్ చేసిండ్రా మీరు? ఒక లక్ష కోట్లకు మీరు బ్రీఫ్ ఇవ్వగలుగుతారా? ఎక్కడెక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు అనేది? 1 లక్ష కోట్లకే 10 లక్షల కోట్లు పక్కన పెట్టండి. బీఆర్ఎస్ ఏం చేసింది అని అడుగుతున్నటువంటి మీరు ఇదే 2014 నుండి ఈ రోజు వరకు కూడా మీరే కదా సికింద్రాబాద్ ప్రాంతంలో ఎంపీగా ఉన్నది. మీ కేంద్ర మంత్రి గారు ఏం చేస్తారంటే కుర్కురే ప్యాకెట్లు పంచడము, రైల్వే స్టేషన్లో లిఫ్టులు ఓపెన్ చేయడము, ఇది మీ ఎంపీ గారు చేసింది, మీ మంత్రి గారు చేసింది. 10 లక్షల కోట్లతో ఎయిర్వేస్ వేసిండ్రా? ఎక్కడ జూబ్లీహిల్స్లో వేసిండ్రా ఎయిర్వేస్? ఎక్కడ వేసిండ్రా ఎయిర్వేస్? హైవేస్ వేసిండ్రా? ఎక్కడ జూబ్లీహిల్స్లో వేసిండ్రా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? కొద్దిగా ఆలోచన చేసుకోండి. మీరు అడిగిండ్రు కదా, నేను చెప్తున్నా ఇప్పుడు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది 10 ఏళ్లలో అన్నారు కదా, ఒక్క జూబ్లీహిల్స్లే చెప్తున్నా, మిగతా మొత్తం చేసి చెప్తే కొంచెం ఒక్క నిమిషం. చెప్పింది తెలంగాణ రాష్ట్రం మొత్తం అని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు. మీరు ఎన్నికలు చూడండి, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2023. ఒక్క సెకండ్ ఉండండి, మీరు అడిగిండ్రు కదా, నేను చెప్తా, సమాధానం చెప్తా. ఒక్క సెకండ్ ఉండండి. చూపించండి. జూబ్లీహిల్స్ కి ఏం చేసిందని అడిగిండ్రు కదా, చెప్తున్నా వినండి. జూబ్లీహిల్స్ కి ఏం చేసిందని అడిగిండ్రు కదా, చెప్తున్నా వినండి. చూసుకోండి పోయి. మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. 2019లో ఖతమైపోయింది 2018లో. అదే ఇప్పుడు చూస్తారు. డిపాజిట్లు రాని మీరు కూడా మేము కథమైనామని మాట్లాడుతా ఉన్నారు. నిన్నగాక మొన్న 2024లో జరిగినటువంటి పార్లమెంటు జరిగినటువంటి ఎన్నికల్లో 14 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినారు. మీ నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో పనిచేసినటువంటి 14 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయినారు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి అంటున్నా మీరు. అదే 2019 అంటున్నారు కదా, మీరు 2019 అంటున్నారు కదా. రాష్ట్రంలో ఎన్ని డిపాజిట్లు వచ్చినాయి, ఎంతమంది పార్లమెంట్ అభ్యర్థులు గెలిచారు? అదే 2018లో 100 కోట్ల డిపాజిట్లు పోయింది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే భారతీయ జనతా పార్టీకి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జూబ్లీహిల్స్ కి ఏం చేసిండ్రు అని అడుగుతా ఉన్నారు కదా, నేను చెప్తున్నా వినండి. 5,328 కోట్లతోని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చేసినాము. వినండి ఒక్కసారి, నేను చెప్తా ఉంటా. ప్రజారోగ్యానికి సంబంధించి, ఓన్లీ హెల్త్కి సంబంధించి రాష్ట్రానికి 4 మూలల 4 పెద్ద ఆసుపత్రులు కట్టాలని, అది కూడా 1000 పడకల ఆసుపత్రులు కట్టాలని నిర్ణయం తీసుకున్నాము. దాంట్లో భాగంగా ఒక మూలకు సంబంధించి ఎర్రగడ్డ ప్రాంతంలో దాదాపుగా 919 కోట్లతో ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు పెట్టినాం. మేము ఓన్లీ సంక్షేమానికి సంబంధించి మాత్రమే 505 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాము. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టిండ్రని అడిగినారు కదా మీరు. రేపు పొద్దున్న రండి, ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా ఎన్నికలకు, ప్రచారానికి. రేపు పొద్దున్న రండి, నేను చూపిస్తా ఇదే జూబ్లీహిల్స్లో ఎక్కడ కట్టినాం అనేది. మా గోపీనాథ్ గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా పోయి ఇనాగిరేట్ చేసిండ్రు. మీ ఎంపీ గారికి కూడా ఆహ్వానం పంపినాం ఆ రోజు రమ్మని, కానీ రాలేదు. మీరు ఒక్కసారి వెనక్కి పోయి చూసుకోండి ఆ విషయము. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మేము పెట్టినటువంటి ఖర్చు 324 కోట్లు. బీజేపీనే కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పదే ప్రస్తావించారు. ఏంటి అనంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసింది ఒక 4 మాత్రమే మీరు చేశారు. ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించడం, ప్రగతి భవన్ కట్టించడం, కాళేశ్వరము కట్టించడం, కూలిపోవడం అన్ని మీ హయాంలోనే అయిపోయినాయి. తర్వాత సచివాలయం ఒకటి కట్టారు. ఈ 4 మాత్రమే మీరు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో చేసినవి కూడా ఐటీ, ఫార్మా, విద్యా సంస్థలు, మెట్రో రైల్, మెట్రో జలాలు, ఓఆర్ఆర్, ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి. తెలంగాణ మేము అడిగిన ఒక్క ప్రశ్నకు తప్ప మిగిలిన 99 సమాధానాలు ఆయన చెప్పాలనుకున్న అన్ని చెప్పిండు ఆయన. మేము చాలా స్పష్టంగా అడిగింది ఏంటంటే
ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు కదా, ఈ 23 నెలలకు సంబంధించి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అని చాలా స్పష్టంగా అడిగితే మీరేం చేసిండ్రో చెప్పండి అని ఇప్పుడు వెంకటరెడ్డి గారు అడిగినట్టే ఇదే కాంగ్రెస్ నాయకులు అడిగినారు. మేము మొత్తం రిపోర్ట్ బయటపెట్టి మీరేం చేసిండ్రో చెప్పండి, చర్చకు రండి అని చెప్తే 48 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారంటే జూబ్లీ హిల్స్కి ఏం చేసిండ్రు అనే టాపిక్ మొత్తం పక్కన పెట్టి కాళేశ్వరం 1,00,000 కోట్లతో కడితే కూలిపోయింది అని చెప్తా ఉన్నారు, 1,00,000 కోట్లు గోదావరి పాలైంది అని చెప్తా ఉన్నారు. అయింది కదా, మీరు చెప్పిండ్రు కదా, చెప్పినట్టు నిజంగా అయితే 7,328 కోట్లు పెట్టి అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు తాగునీరు కోసం కొబ్బరికాయ దేనికి కొట్టినాం నిన్నగాక మొన్న, అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి గంధమల్ల రిజర్వాయర్కు కొబ్బరికాయ దేనికోసం కొట్టినావు, మరి 1,00,000 కోట్లు దాంట్లోకే పోయినాయి కదా. అయితే దాంట్లో మేడిగడ్డ రిజర్వాయర్ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయిందని చెప్పినావు కదా, రిపేర్ చేస్తాము అని ఆ కట్టిన కంపెనీయే వచ్చి మా ఖర్చులతోనే చేస్తాము అని చెప్పినా కూడా చేయనీయలేదు కదా ఇన్ని రోజులు. బీఆర్కే భవన్కు విచారణకు పిలిచినావు కదా మమ్మల్ని, మా నాయకుడిని, అన్నిట్లకు సమాధానం చెప్తాం. అదే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయిందని వాదించిన నువ్వు నిన్నగాక మొన్న టెండర్లు దేనికోసం పిలిచినావు, అది రిపేర్ చేయమని ఎట్లా అడుగుతా ఉన్నావు, 1,00,000 కోట్లు మొత్తం పోయినాయి కదా. కమాండ్ కంట్రోల్ సెంటర్ అని చెప్తా ఉన్నావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో చీమ చిటుక్కుమన్నా కూడా వితిన్ సెకండ్స్లో తెలిసే విధంగా 10 లక్షల కెమెరాలు పెట్టి ఆ కెమెరాలు మొత్తాన్ని ఒకే దగ్గరికి ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ని మేము కట్టినాం. గతంలో మీరు కొంచెం వెనక్కి పోయి చూస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఏం జరిగింది, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్ అవార్డులు తీసుకున్నటువంటి చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీలో జరిగింది. ఇదే భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు ఎందుకు రాలేదు, అదే కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలకు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కదా. ఆ రకంగా మేము కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టాము. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది, మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే ఒక్కసారి ఓన్లీ దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే క్రైమ్ రేటుకు సంబంధించి మాత్రమే చెప్తాను, నేను ఒక్కటే నిమిషంలో ఫినిష్ చేస్తాను. వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొత్తం చరిత్ర చెప్పట్లే నేను, ఓన్లీ ఈ 2025కు సంబంధించి జనవరి నుండి ఈ రోజు నవంబర్ 7 తారీఖు నాడు ఉన్నాం మనము. మర్డర్లు 189 మర్డర్స్ జరిగినాయి ఈ రోజు వరకు. నేను చెప్తుంది పోలీస్ క్రైమ్ రికార్డ్స్ రిపోర్ట్ నుండి చెప్తా ఉన్నా. 189 మర్డర్లు జరిగినాయి. దాంట్లో నడి రోడ్డు మీద పట్టపగలు జరిగినాయి 88 మర్డర్లు. అంటే రాష్ట్రం ఏ రకంగా పోతా ఉంది. హోంశాఖ మంత్రి ఎవరు ఈరోజు, కిడ్నాప్లు 1700 కిడ్నాప్లు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు. ఈ ఒక్క 7-8 నెలలు 10 నెలలకు సంబంధించి 123 రేప్ కేసులు జరిగినాయి. ఇదే ప్రభుత్వం దగ్గర, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ రోజు వరకు. 1051 రాబరీస్ జరిగినాయి. 6411 దొంగతనాలు జరిగినాయి. గతంలో మేము ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? గతంలో మేము ఏ రకంగా యాక్షన్ తీసుకున్నాము? ఒక ఆడపిల్లని ఎవరన్నా ముట్టుకోవాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా పరిపాలన చేస్తాం మేము. మీరేం చేసిండ్రు? మీ బీజేపీ ఈరోజు బీజేపీ తరఫున చాలా మాట్లాడుతూ ఉన్నారు కదా, బీజేపీ రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉంది? ఈ రోజు వరకు కూడా ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడగలుగుతారా, బీహార్ గురించి మాట్లాడగలుగుతారా? అటు రేవంత్ రెడ్డి గారు చోటేబాయి ఈ రకంగా చేస్తూ ఉంటారు, బరేబాయి ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ములాఖత్ అయి వీళ్ళిద్దరి ఓన్లీ టార్గెట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకూడదు, వాళ్ళు ఉంటే మనల్ని అటువైపు కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు. ఇది వీళ్ళ కుట్ర, ఇది వీళ్ళ కుతంత్రం. ఈ రకంగా చేస్తూ ఇందాక వెంకటరెడ్డి గారు అడిగినట్టుగా ఐటీఐఆర్కు సంబంధించి ఒక 100 సార్లు రిక్వెస్ట్ చేసినామండి మేము. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతా ఉన్నారు, తను నాలెడ్జ్ ఉండి మాట్లాడినరో లేక మాట్లాడినరో తెలియదు కానీ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసట ఐటీఐఆర్ ప్రాజెక్ట్ను గతంలో మన్మోహన్ సింగ్ గారు ఇస్తే వేరే రాష్ట్రాలకు పంపినరట. 100 సార్లు మేము కదా అడిగింది, ఐటీఐఆర్ ప్రాజెక్టు వేరే రాష్ట్రాలకు ఎట్లా పోతుంది, వేరే రాష్ట్రానికి ఎట్లా ఇస్తారు, మీ గుజరాత్కి ఎట్లా ఇస్తారు అని అడిగింది మేము కదా. ఇదే వెంకటరెడ్డి గారిని నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, కంటోన్మెంట్కు సంబంధించి అక్కడ ఫ్లైఓవర్లు వేస్తాము అని 100 రిక్వెస్టులు ఇచ్చినాము. మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు 100 సార్లు కేంద్ర మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఆ ఫ్లైఓవర్లకు సంబంధించి ఈ రోజు వరకు క్లియరెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఒక్కింతకు 4 ఇంతల భూమి ఇస్తామని చెప్పినాం మేము, దానికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఈ రోజు మీరు చోటేబాయి రాగానే ఏ రకంగా పర్మిషన్లు వచ్చినాయి దానికి? అవన్నిట్లకు సమాధానాలు ఉన్నాయి. ఎంతసేపు బట్టగాల్చాలి మీదేయాలి. వెంకటరెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. నేను చెప్పే అన్ని కూడా వాస్తవాలు చెప్తా ఉన్నాను. 9.5 సంవత్సరాలు మీ పరిపాలన ఉంది కదా, బీఆర్ఎస్ పరిపాలన. జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని తీసుకుందాం, పోనీ జూబ్లీహిల్స్ నే తీసుకుందాం. మీరు ప్రచారం చేస్తున్నారు కదా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఏ రోడ్లు తిరగండి, యూసఫ్ కూడా కానీ, వెంకటగిరి కానీ, బౌరబండ కానీ, రైమత్ నగర్ కానీ, కార్మిక్ నగర్ కానీ, ఎందుకు డ్రైనేజీలు పొంగుతున్నాయో చెప్పాలి, ఎందుకు పొంగుతుందో చెప్పాలి. మీరు 5,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్తున్నారు కదా, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరు జేబులోకి పంపించారో చెప్పాలి. అది ఎందుకు ఒకవేళ నిజంగా డెవలప్ చేస్తే ఆ డ్రైనేజ్ బయటకు ఎందుకు వస్తుంది, కలుషితం ఎందుకు అవుతాం, నీళ్లు రోడ్లు గుంతలు ఎందుకు అవుతా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఎందుకు కట్టించలేదు, ఎందుకు డెవలప్మెంట్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించలేదో చెప్పాలి. అది
నా అది మీరు చెప్పలేరు. రోడ్లు డ్రైనేజ్లు మీరు నిన్నములు చెప్పలేరు. పొంగుతా ఉంటే మేము అధికారం నుండి పోయి నిన్న- ప్రతిపక్షంలో నిన్న కూర్చొని మొన్న 23 నెలలు నిన్న మొన్న అయిందన్న. కాదు. అధికారంలో ఉన్న వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ 9 పార్టీని అడగాలి. ఎంతసేపు సంవత్సరాలు వెనకేసుకొస్తా ఉంటారు పొంగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని? 9 పొంగుతున్నాయి. ఇంకెన్ని మీ రోజులు చేత వెనకేసుకొస్తా కాక, ఉంటారు మీ భారతీయ చేయలేక, జనతా పార్టీ తరఫున మీ మీరు? దమ్ము ధైర్యం లేక, అభివృద్ధి నోచుకోలేక మీ కేసీఆర్ పై ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? మేము డల్లా చేస్తాం, సింగపూర్ చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తాం. ఎక్కడ ఏం చేసిండు? హైదరాబాద్ కదా? లో ఏం చేసిండు? మంచి ప్రశ్న అడిగిండ్రు లక్షల అన్న, మంచి కోట్ల ప్రశ్న అడిగిండ్రు మీరు. లక్షల చాలా మంచి కోట్లు ప్రశ్న అడిగిండ్రు. తీసుకొచ్చి, ఒక్కసారి నా లక్షల సమాధానం కోట్లు వినండి. అప్పులు తీసుకొచ్చి ఆ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసింది బిఆర్ఎస్ పార్టీ. అంటున్నారు కదా, అంటున్నారు కదా మీరు, Yes. అంటున్నారు కదా, మోరీలు పొంగుతున్నాయి అంటున్నారు కదా మీరు. ఒక్కసారి వినండి, మీరే మాట్లాడేంత మాత్రాన ఒక్కసారి వినండి అంటున్నా నేను. అన్ని నిజాలైపోవు. ఒక్కసారి వినండి అంటున్నా. తెలంగాణ ప్రజలు మోరీలు పొంగుతున్నాయి అని చెప్తా ఉన్నారు కదా, డ్రైనేజీలు పొంగుతున్నాయి అని చెప్తా Complete ఉన్నారు. చేయండి. పాయింట్ చెప్తాను. ఒక నిమిషం ఉండండి. Complete మీరు చేయండి. ఇంతకుముందు మాట్లాడి నేను కాకుండా Yes, ఒక yes, నిమిషం ఉండండి. మాట్లాడండి, వినండి. వినండి, నోట్ చేసుకోండి ఏదైనా ఉంటే. రెండో పాయింట్ చెప్తున్నాను. ఎస్, డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాల కాలంలో మీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి దాన్ని, ప్రతి ఏరియాని నేను చెప్తూ మీ రాష్ట్ర సమస్యలు కాదు, దేశంలో ఏవైతే డెవలప్మెంట్ జరుగుతా ఉందో ఇక్కడ కూడా అది 10 లక్షల కోట్ల రూపాయలు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వాళ్ళు ఆయన ఒక సెల్లు పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలో చేపించుకొని 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు వేరే రాష్ట్రానికి పోండి, రాజస్థాన్ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ కానీ ఇంకో రాష్ట్రం కానీ పోతే అక్కడ రోడ్లు ఉన్నాయో లేవు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా డైరెక్ట్ గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి పోయి మరి మాకు ఇది కావాలంటే ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? మరి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మాకు అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి మేము అభివృద్ధి చేస్తా ఉంటే ఏం చేశారని చెప్తారు, నాకు అర్థం కావట్లేదు. రేపు ఒక్కవేళ నిజంగానే మీరు చేయకపోతే మొన్న 2023లో ఓడిపోయారు బీఆర్ఎస్ పార్టీ, కానీ 18లోనే ఓడిపోయే వాళ్ళు. డెఫినెట్ గా 18లో మీకు చేతగాక 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పనికి రాకుండా చేసి మేడిగడ్డ కూలిపోతుంటే నలుగురు అధికారులు 600 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు మరి దోపిడీ చేస్తుంటే మీరు ఏం చేశారు? వెనకాల రాజకీయ నాయకులు ఎవరున్నారు, మంత్రులు ఎవరున్నారు, ఏం చేశారు? దాని గురించి డెఫినెట్ గా ఈ సిబిఐ ఎంక్వైరీలో అన్ని కూడా బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేక ఓన్లీ చెప్తే ఎక్కడ కూడా పూర్తిగా కాళేశ్వర ప్రాజెక్ట్ మీద ఎక్కడ కూడా ఎంక్వైరీ సున్నీళ్ళు గానీ, అన్నారం గానీ, కాలువలు గానీ 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో అదంతా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం వల్ల 23 నెలలు దాన్ని సాగదీసి వెంకటరెడ్డి గారు, మీ కిషన్ రెడ్డి గారిది, కేటీఆర్ది బ్యాడ్ బ్రదర్స్ ఫెవికాల్ బంధం కాకపోతే మరి ఎందుకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి విచారణ ఎందుకు చేయట్లేదు? మేడం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను అదే చెప్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తాం. 1,00,000 కోట్లు ఎవడైతే గుక్కిండో 1,00,000 కోట్లు కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతాం అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి 20 నెలల కాలంలో దాన్ని సాగదీసి పీసీ ఘోష్ కమిషన్ ని లాస్ట్ లో రిపోర్ట్ ఏమి తీసుకొచ్చారు? 24,000 కోట్ల రూపాయలు ఎక్కడైతే మేడిగడ్డ మీద ఖర్చు పెట్టారో దాని మీదనే ఎంక్వైరీ చేశారు. మొత్తం కాళేశ్వరం మీద కాదు, సుందిల్లా, అన్నారం, కాల్వలు ఇవన్నీ కూడా పక్కన పెట్టారు. ఎందుకు మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది చీకటి ఒప్పందం వల్ల. ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, కేసీఆర్ పెరిగిందే కాంగ్రెస్ పార్టీలో, మంత్రి పదవి అనుభవించిందే కాంగ్రెస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు పొత్తు పెట్టుకోలేదు, ఎన్నిసార్లు మంత్రి పదవులు తీసుకోలేదు. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందా? బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందా? ఇప్పటి వరకు సింగిల్ గానే పోటీ చేసిన మీరు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ రోజు కూడా చంద్రబాబు గారితో పొత్తులో లేరు. మీరు అసలు కలలు అంటున్నారు అంతే. మీరు చెప్పినంత మాత్రాన ఒకటైపోతుంది. మీ రెండు పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాయి. అది డెఫినెట్ గా అర్థమవుతా ఉంది. ఎక్కడ కూడా మేము కలిసేలేమని చెప్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఓన్లీ పాలిటిక్స్ కోసం, ఓన్లీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి 23 ఎన్నికల్లో ఇదే విధంగా చెప్పిండు. చిన్న మాట చెప్తాను. స్కామ్ లో ఇరుక్కున్న కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి బీజేపీ బంధం ఒకటని చెప్పి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ పాల్పడి మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిర్రు. అది తప్పు. మరి తర్వాత ఆమె 6 నెలలు జైల్లో ఉండి మరి చెప్పకూడదు దీనికి బయటకు వచ్చింది కదా, అది తెలియదా? అది ఎంక్వైరీ జరిగినప్పుడు ఒకసారి 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. ఇది మొత్తం డాక్యుమెంటేషన్ తో పూర్తయిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది తప్పితే వీళ్ళు మొత్తం కావాలని రేవంత్ రెడ్డి గారు
బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. Right. ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం కొంచెం చేస్తా ఉన్నారు. జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటది. చిప్పకూడు ఇట్లాంటివి కొంచెం Yes, జాగ్రత్తగా మరి మాట్లాడితే definitely బాగుంటది. గా. ఎవడు మహిళల గౌరవాన్ని మీకు సంబంధం ఏంది? మీ పార్టీలో ఉందా? మీ పార్టీలో ఎవరినైనా ఉందా? ఒక మహిళని అట్లెట్లా మాట్లాడతారు మీరు? మీరు- మా పార్టీలో మరి ఉంది మహిళలు లేదు అది వేరే తెలంగాణ విషయం. రాష్ట్ర ప్రజలు- ఒక మహిళ Right, మీద okay, అదే వెంకటరెడ్డి నమ్మకం గారు, మాట్లాడేది yes. ఇదే నమ్మి పార్టీలకు మీ పార్టీ ఇచ్చేటటువంటి గౌరవం. వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం, yes. అనేక ప్రశ్నలు అడిగిండ్రు కదా, ప్రతి దానికి సమాధానం చెప్తా వినండి. Okay, okay. అనేక ప్రశ్నలు అడిగిండ్రు కదా. Yes. మీరు అడిగిన ప్రశ్న జూబ్లీ హిల్స్ లో ఏ గల్లీలో ఎందుకు చూసిన డ్రైనేజ్ చూస్తారు నాకు అర్థం ఆగండి ఒక్క అన్న. నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క మీరు నిమిషం. అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా కదా. జూబ్లీ హిల్స్ లో ప్రతి గల్లీలో డ్రైనేజ్ పొంగి పొర్లుతా ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ రోజు 23 నెలల నుంచి మున్సిపల్ మంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. కానీ వెనకేసుకొస్తా ఉంటే అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వినండి, అక్కడికే వస్తున్నా వినండి. మీరు అడిగింది గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది కూడా అడుగుతా ఉన్నారు కదా. గత 10 ఏళ్లలో హైదరాబాద్ ని బెస్ట్ లివింగ్ ప్లేస్ గా మేము చేసినాము. చాలా స్వచ్ఛత మెయింటైన్ చేస్తా ఉన్నామని స్వచ్ఛ సర్వేక్షణ కింద మీ పార్టీ భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు మాకిచ్చింది. హైదరాబాద్ ను చాలా క్లీన్ గా ఉంచుతా ఉన్నారని. 33 అవార్డులు వచ్చినాయి మాకు, స్వచ్ఛంగా ఉంచుతా ఉన్నారని. అది మేము చేసిన అభివృద్ధి. ఇంకోటి 7-8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు అని మీరు మాట్లాడుతా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, నేను లెక్కలు చెప్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చూసి వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఏం ఒక్క నిమిషం అవకాశం ఇవ్వాలి ప్లీజ్. మీరు కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడుతా ఉన్నారో అదే మీరు చెప్తా ఉన్నారు. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది మీరు చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు, చాలా స్పష్టంగా చెంప చెల్లుమనే విధంగా సమాధానాలు ఇచ్చింది. ఇందాక మీరు ఈ భాష వాడినరు కాబట్టి చెప్తా ఉన్నా నేను. చెంప చెల్లుమనే విధంగా చెప్పింది. ఏమని చెప్పింది? డాక్యుమెంట్ మొత్తం యాంకర్ గారి ద్వారా మీకు పంపిస్తానని చదువుకోండి. చాలా స్పష్టంగా దీంట్లో 3,89,000 కోట్ల అప్పులు చేసింది. అప్పులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మీద ఈ 2023 వరకు అని చెప్పింది. దాంట్లో మేము బాధ్యత తీసుకున్నాడు కేసీఆర్ గారు 2014 జూన్ 2 నాడు సంతకం పెట్టినాడు. మాకు వచ్చిన అప్పులన్నీ అంతకుముందున్న ప్రభుత్వాల నుండి 83,000 కోట్లు వచ్చినాయి. ఈ 3,89,000 కోట్లలో 83,000 కోట్లు తీస్తే ఎంత వస్తుంది లెక్క కట్టుకోండి మీరు. కేవలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మీరే మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చింది, నేను చెప్తుంది నార్మల్ లెక్కలు నేను రాసుకొచ్చినాయి కాదు, ఇది అఫీషియల్ డాక్యుమెంట్ చెప్తా ఉంది. ఇది ఆడిట్ అయిన తర్వాత చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొని చెప్తారు ఈ డేటా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్తా. ఎస్ ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను మీతో. కోటేశ్వరరావు గారు, ఎవరు బడేబాయ్ చోటేబాయ్ బంధం వీళ్ళది అని చెప్పేసి బీఆర్ఎస్, బ్యాడ్ బ్రదర్స్, కిషన్ రెడ్డి, కేటీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్, ఈ రకంగా వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అసలు ఓటర్ ఈ ఎన్నికల సందర్భంగా ఏం చూస్తాడు అని అంటారు? వాళ్ళ క్రైటీరియా ఏంటి? ఈ ఎన్నికల సందర్భంగా చేసుకునేటువంటి ఈ ఆరోపణలని, ప్రత్యారోపణలని ఓటరు పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఓటర్కు అంత శ్రద్ధ ఉండి, లేదా అభివృద్ధి గురించి, లేదా ఈ పథకాల గురించి శ్రద్ధ ఉంటే ఈ 3 పార్టీలు ఎవ్వరు కూడా నేను ఎన్నుకోవడానికి పనికిరావు అని చెప్పేసి మొత్తం నోటా కింద వేసేయడానికి వీలైన విధంగా వీళ్ళ పార్టీల పర్ఫార్మెన్స్ ఉంది. 3 పార్టీలు నేను మళ్ళీ చెప్తాను, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ ఓటర్ ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా విమర్శనాత్మకంగా చూసి ఓటర్ చూసేటువంటి పరిస్థితులు మన దేశంలో ఇప్పుడు లేవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన కవిత గారి గురించి చెప్పకూడదని చెప్పేసి ఒక పదజాలు వాడారు. చెప్పకూడదంటే అదేమి అన్పార్లమెంటరీ వర్డ్ కాదు, అయినా వాడారు కనుక మరి వాట్ అబౌట్ అమిత్ షా? అమిత్ షా గారి సంగతి ఏమిటి? ఆయన గుజరాత్ నుంచి బహిష్కరించారు కదా ఒకటి. తర్వాత 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మీరు ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఎన్నికల కమిషన్ అప్పుడు ఆంక్షలు విధించి నిషేధం విధించింది కదా. అందుకని ఆయన కూడా జైల్లో కూడా ఉన్నాడు కదా కొంతకాలం గుజరాత్ కేసుల్లో. మరి అప్పుడు ఏం తిన్నారు? చెప్పకూడదు తినకుండా ఏమన్నా విందు భోజనాలు ఆరగించారా? అమిత్ షా గారు జైల్లో ఉన్నాడు. మీరైనా నేనైనా ఎవరైనా చెప్పకూడదు వినాల్సిందే. చెప్పకూడదు అంటే గతంలో చెప్పకూడదు, ఇప్పుడు ఎవరు చెప్పకూడదు తినట్లేదు. జైళ్లలో పరిస్థితులు కూడా అట్లా లేవు. అందుకని ఆ విధమైనటువంటి పదజాలం ద్వారా ఓటర్లను ఆకర్షించేది పెద్దగా ఏముండదు. రెండోది, వెంకటరెడ్డి గారు 10 లక్షల కోట్ల గురించి చెప్పారు. 10 లక్షల కోట్లు కాదు, కిషన్ రెడ్డి గారు దాన్ని 12 లక్షల కోట్లుగా చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతాయి. అమలు జరగలేదని, లేకపోతే 10 లక్షల కోట్ల 12 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని ఎవరు అంటలా. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల క్రితం, 10-15 రోజుల క్రితం
పివిఎన్ మాధవ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మేము ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి ఆయన చెప్పాడు. అదే అంతేగా మరి, యా ఇక్కడ 10 లక్షల కోట్లు, అక్కడ 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత అన్ని రాష్ట్రాల్లో స్కీమ్స్ అమలు జరుపుతుంది. అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు కావచ్చు, లేకపోతే తోలు వలిచేటువంటి టోలు రోడ్లు కావచ్చు, ఇవన్నీ కడుతుంది. ప్రత్యేకంగా తెలంగాణకి ఏం చేశారనేటువంటిది ఇక్కడ సమస్య తప్ప, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కానీ అదే పరిస్థితి. ప్రత్యేకంగా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికో లేకపోతే నిర్మలా సీతారామన్ గారికో ఆ విచక్షణాధికారం ఉండేటువంటి ఫండ్స్ లేవు. ఎస్ అందుకని స్కీమ్స్ తెలంగాణకు అమలు జరిపారు. అమలు జరపలేదని ఎవరన్నారు? జరిపారు. 10 లక్షలు 12 ఏటా 1 లక్ష కోట్ల రూపాయలు చొప్పున కేంద్రం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ అమలు జరుపుతున్నాయి. ఇక దీంతోనే మొత్తం మేమే చేశామని కనుక చెప్పుకున్నట్లయితే అది సరైనటువంటి కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ విధమైనటువంటివన్నీ కూడా ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నాయి. జరగనివ్వండి. నా అభిప్రాయం ఏంటంటే చర్చ ఎంత ఎక్కువగా వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటే వీళ్ళ యొక్క, ఎందుకంటే ఎవరి కాళ్ళు వాళ్ళ బలహీనతలను చెప్పుకోరు కదా. ప్రత్యర్థుల బలహీనతని ప్రత్యర్థులే చెప్పాలి. జనాలకు కూడా బాగా అర్థమవుతుంది ఎవరేంటో అనేది, జనానికి బాగా అర్థమవుతుంది. అందుకని ఇటువంటివన్నీ కూడా ఈ సందర్భంగా కనీసం కొంతమంది అయినా కళ్ళు తెరిస్తే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్ అండి. ఇప్పుడే కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు మనతో పాటు. గౌరీ సతీష్ గారు, నమస్కారం అండి. సైలెంట్లో పెట్టండి సతీష్ గారు. సో గౌరీ సతీష్ గారు, జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోబోతోందనేటువంటి భయంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ నాయకులపైన ఆఖరి అస్త్రం ప్రయోగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగానే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుపుతున్నారు అనేది మెయిన్గా మీ పైన ఉన్నటువంటి ఎలిగేషన్. అది పూర్తిగా అసంబద్ధమైనటువంటి అవాస్తవమైనటువంటి మాట. ఎందుకనంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన జనరల్ ఎన్నికల ముందు ఎవరెవరిపైన దాడులు చేయించిండ్రో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది మర్చిపోయి మాట్లాడితే సమాజం అంతా కూడా అది అసహించుకుంటుంది అనేది కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటుగా ఎక్కడైతే జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఒక వాస్తవంగా ఒక మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి వాళ్ళు మీరు ఇంత తీసుకొని ఓటేయండి అంటే ఎంతవరకు సమంజసమో ఒక రాజకీయ నాయకున కామన్ మాన్గా మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకునే విధంగా మాట్లాడినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు. ఎందుకంటే 5,000 తీసుకోండి అని మాట్లాడినటువంటి మాటలు ఎంతవరకు వాస్తవమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే వారు డైరెక్ట్గా 5,000 తీసుకోండి మేము ఇవ్వబోతున్నాం 5,000 అని చెప్పినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరి జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాల గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే మనం ఉన్నది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే. మరి ఇక్కడ మౌలిక సదుపాయాల విషయంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉంది. వర్షం పడితే కనీసం వెహికల్ కూడా మనం దుస్థితి ఎందుకు కనిపిస్తుందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందుకే మేము 2 సంవత్సరాల నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే 300 కోట్ల వరకు మౌలిక సదుపాయాల కోసము నిధులు కేటాయించినటువంటి పరిస్థితి మా ప్రజాప్రభుత్వాన్ని. దాంతోపాటుగా బోరబండలు కానీ దాంతోపాటుగా పక్కనటువంటి కాలనీ రోడ్ ఎక్స్టెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచో అగినటువంటి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ. అంటే పేరుకు మాత్రం జూబ్లీ హిల్సే కానీ అగినటువంటి బిలో పావర్టీ లేనటువంటి ఓటర్స్ ఎక్కువ కాలనీలు అనేది మనం అందరం కూడా బాగా తెలుసు. ఉన్నటువంటి 6.5 డివిజన్లో సుమారుగా 4 లక్షల వరకు ఉన్నటువంటి ఓటర్లో 900 వరకు ఉన్నటువంటి బూత్లలో. సో ఇవన్నిటి వాస్తవ పరిస్థితి. ఇటు షేక్పేట్లో డివిజన్లో ఉన్నటువంటి ఓయూ కాలనీలో కొంచెం వర్షం పడితే ఆ కాలనీ అంతా మునిపినటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే అనాథరైజ్డ్గా హెచ్ఎండిఏ ద్వారా పర్మిషన్ తీసుకొని అక్కడ వాల్ బ్లాక్ చేశారో దాన్ని డిస్మెంటల్ చేసినటువంటి పరిస్థితి మా గవర్నమెంట్ చేసింది. మరి మీరు ఈ 2 ఏళ్లుగా ఇంత అభివృద్ధి చేశారు కదా జూబ్లీ హిల్స్కి, మరి ఎందుకు అంత 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్, తర్వాత ఈ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసమే మంత్రిత్వ ఎక్స్పాండ్ చేయడము, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇన్ని ఎందుకు చేశారు? ఇంత ఎందుకు మీరు కష్టం పడుతున్నారు? అంటే ఒక ఎన్నిక రాష్ట్రంలో ఒక ఎన్నిక జరుగుతూ ఉంది. అవును, ఎన్నిక జరుగుతున్నటువంటి తరుణంలో మా ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలను రెఫరెండంగా భావించి ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రజలను
మేము చేస్తున్నటువంటి ప్రజలకు చేరవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. సో మీ రెండేళ్ల పాలనకు ఈ ఎన్నిక రెఫరెండంగా మేము అనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు మేము చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ పథకాలు కానీ, గతంలో హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చినటువంటి ఘనత కానీ, హైదరాబాద్కు మేము చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ కానీ, ఇటీవల వారు ఏదైతే చెప్తా ఉన్నారో హైడ్రా చేయడం వల్ల కారణంగానే హైదరాబాద్లో చాలా ప్రాంతాలు నీట మునకుండా 70 సంవత్సరాల క్రితం పడ్డటువంటి వర్షం ఇప్పుడు పడ్డా ఎక్కడ కూడా నష్టం జరగదని మనం వాస్తవాన్ని గ్రహించాలి కదా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత ప్రజాప్రభుత్వాందా కాదా? మరి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతమవుతుంటే మనం ప్రేక్షక పాత్ర వహించలేము కదా ఒక ప్రభుత్వ ప్రతినిధిగా. సో దాన్ని సంరక్షించడం అది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధి కాబట్టి దాన్ని సంరక్షిస్తూ దాంతోపాటు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాటన్నిటికీ జూబ్లీస్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడు మీకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారా? రాంగ్ స్టేట్మెంట్, సారీ మేడం. సీఎంఏ చెప్పారు. ఏం చెప్పారంటే మేము ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తా ఉన్నాము, దీంతో పాటు ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మాకు అవకాశం కల్పించారు కాబట్టి మేము ఇచ్చినటువంటి హామీలు మిగతాయి కూడా నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత మా మీద ఉంది. వాటిని కూడా నెరవేర్చడానికి మీ ప్రతినిధిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించడానికి మేము ఒక బీసీ బిడ్డను మేము అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. వారికి మీరు అవకాశం కల్పించండి, ఇంకా మీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేయడం అనేది జరిగింది అనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. కానీ దురదృష్టం వారు చెప్పినటువంటి ఐ అటెండెడ్ ఫర్ ద మీటింగ్. నేను షేక్పేట్ డివిజన్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను 5 బూతులకు. అక్కడ ఉన్నటువంటి 6.5 డివిజన్లు అన్ని బూతులు 2 నెలలు తిరుగుతున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా. మిమ్మల్ని ఎవరు పథకాలు అంటే ఇచ్చినటువంటి హామీలు ఎవరు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎవరు ప్రశ్నించారు? మేము ఎక్కడ కూడా అంటే ఎక్కడైతే నెగిటివ్ మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ లేకపోయినా కల్పించి అవి ప్రొపగండ చేస్తున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 2 పర్యాయాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే మరి మాకెందుకు అవకాశం కల్పించారు తెలంగాణ ప్రజలని మనకు బాగా తెలుసు కదా. వారు మరీ మాట్లాడుతున్నటువంటి మాటలు కత్తి వరకు వచ్చి యుద్ధమోహరం చేయమంటున్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రజలు మోసపోయారంటే తెలంగాణ ప్రజలు కించపరిచినట్ట కాదా ప్రజలను? అంటే ఎవరైతే మాకు అవకాశం కల్పించారో వారిని కించపరిచే విధంగా గౌరవ్ కేటీఆర్ గారు మాట్లాడారా మా ద్వారా 2-3 పర్యాయాలు. ఇది ఎంతవరకు సమంజసం? మనం కూడా ప్రజాస్వామ్యంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశమా కాదా? అలాంటి పరిస్థితుల్లో మాకు తెలంగాణ ప్రజల అవకాశం కల్పిస్తే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అనివార్య కారణాల వల్ల అక్కడ దురదృష్ట సంఘటన జరిగి వారు పరమాపదించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్దనటువంటి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇంకా ప్రజలందరికీ కూడా అందే విధంగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేయడం జరిగింది తప్పితే ఇంకో కోణం కాదనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం. మీరు ఒక్కసారి వినాలి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రో, విన్నాక మాట్లాడతాం మనం. దాంతో పాటుగా ఒక నిమిషం మీరు చెప్పినంతసేపు నేను విన్నాను. అంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్ ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇంత స్పష్టంగా మీరు చెప్పినంతసేపు నేను మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు బీఆర్ఎస్ కు కనుక ఓటేస్తే మీ పిల్లలకు సన్నబియ్యం రద్దు అవుతుంది, మహిళలకు బస్సు రద్దు అవుతుంది, పెన్షన్లు రద్దు అవుతాయి, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవుతాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు మాకు ఓటేసినంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? పడిపోయే పరిస్థితి లేదు కదా, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది కదా. ఏ రకంగా రద్దు అవుతాయి అంటే మీరు నాకు ఓట్లేయకపోతే ఆల్రెడీ ఓటర్స్ అయితే డిసైడ్ అయిపోయినారు. మీరు నాకు ఓట్లేయకపోతే పథకాలు మొత్తం రద్దు చేస్తాము, ఎవరికి ఓటేయాలో వాళ్ళైతే గూండాగిరి చేస్తా ఉన్నారు, స్పష్టంగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా బెదిరింపులకు దిగుతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ రావు గారు, గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.